హాయ్ ఫ్రెండ్స్! ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ తెలివి తక్కువ కాకి. హాయ్ చుట్కీ. హాయ్ చోటు. చెప్పు. ఏం లేదు చుట్కీ, మన ఈ కథ మీకోసం వాళ్ళు కథలు పెట్టడానికి ఎంత కష్టపడుతున్నారు. కథలు చెప్తున్నారు, ఎడిటింగ్ చేస్తున్నారు, మంచి మంచి కంటెంట్ ఇస్తున్నారు, ఇంకా మోటివేషనల్ కోట్స్ కూడా పెడుతున్నారు. అవును చోటు. మరి సబ్స్క్రైబర్స్ ఎందుకు చుట్కీ ఇంత తక్కువ ఉన్నారు వీళ్ళకి? ఫ్రెండ్స్, మరి మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్లును కూడా క్లిక్ చేయండి. సరేనా చుట్కీ, ఇక మనం వెళ్దామా? అనగనగా కృష్ణాపురం అనే గ్రామంలో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ రంగయ్య తన ఇంటి వద్దే బట్టలకు రంగులు వేసే పని చేస్తూ ఉండేవాడు. ఆ రంగయ్య దగ్గర ఒక మాట్లాడే చిలుక, ఎంతో మధురంగా కూసే కోయిల ఉండేవి. రంగయ్య వాటిని చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉండేవాడు. ఇక ఆ ఊర్లో ఉండేవాళ్లకి కూడా రంగయ్య చిలుక కోయిల అంటే చాలా ఇష్టం. ఎవరైనా రంగయ్య ఇంటి ముందు నుండి వెళ్తూ ఉంటే ఆ చిలుక వారిని తన చిలుక పలుకులతో పలకరిస్తూ ఉండేది. ఇక కోయిల తన మధురమైన స్వరంతో ఉదయాన్నే అందరినీ నిద్రలేపేది. ఆ ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద అందరికీ రంగయ్య ఇంట్లోని చిలుక కోయిల అంటే చాలా ఇష్టంగా ఉండేది. అందరూ వాటికి ఆహారాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉండేవాళ్ళు. ఇదిలా ఉండగా ఒకరోజు అక్కడున్న చెట్టు మీదకి ఒక కాకి వచ్చి వాలింది. అది చిలుక కోయిల మాటల్ని పాటల్ని వింటూ ఉన్నది. ఇక రోజు జనం వాటికి ఆహారాన్ని తెచ్చివ్వడం కూడా చూసేది. ఒకరోజు ఆ కాకి చిలుక కోయిల ఆహారం తింటున్న సమయానికి చెట్టు మీద నుండి క్రిందకి దిగి వాటి దగ్గరకు వెళ్ళింది. నేను మీతో పాటు కొంచెం ఆహారం తినవచ్చా అని అడిగింది వాటిని. దానికి చిలుక కోయిల జాలిపడి, సరే, నువ్వు కూడా మాతో పాటు రోజు ఆహారం తినొచ్చు అని అన్నాయి. ఇక కాకిని వాటి మిత్రునిగా చేసుకున్నాయి. కాకి, కోయిల, చిలుక మంచి స్నేహితులయ్యాయి. ఇక రోజు చిలుక తన చిలుక పలుకలు పలుకుతూ ఉంటే కోయిల అందంగా పాడుతూ ఉండేది. కాకి వాటిని వింటూ కూర్చునేది. ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. ఆ కాకికి తను కూడా చిలుకలాగా మాట్లాడి కోయిలలాగా పాడితే అందరూ తనని కూడా ఇష్టపడతారు అని అనిపించింది. వెంటనే దాని మనస్సులో వాటి మీద స్నేహం కాస్త అసూయగా మారింది. కాకి ఒక రోజంతా బాగా ఆలోచించి రంగయ్య బట్టలకు రంగు వేసే రంగునీళ్ల గిన్నెలో మునిగి తన రంగు మార్చుకుందాం అనుకుంది. అంతే, మొర్నాడు ఉదయాన్నే రంగయ్య చల్లని నీళ్లలో ఆకుపచ్చ రంగు కలిపి లోపలికి వెళ్ళాడు. ఆ రంగయ్య లోపలికి వెళ్ళగానే ఈ తెలివి తక్కువ కాకి ఆ చన్నీళ్లలో మునిగి పైకి లేచింది. దాని ఒంటికి ఆకుపచ్చ రంగు అక్కడక్కడ అంటుకుంది. అది చూసుకుని తను చిలకలాగా అందంగా మారిపోయాను అనుకుని ఊరి మధ్యలో ఉన్న చెట్టు మీద నిలబడి కోయిలలాగా పాడాలి అనుకుని కావు కావున అరవడం మొదలుపెట్టింది. పాపం, చల్లని నీళ్లలో మునిగిలేవడం వల్ల దాని గొంతు కాస్తా పోయి వింత శబ్దం ఆ కాకి గొంతు నుండి రాసాగింది. సగం ఆకుపచ్చ, సగం నలుపు రంగు శరీరంతో పైగా వింతగా ధ్వని చేస్తున్న ఆ కాకిని చూసి ఊళ్ళో కొంతమంది పెద్దవాళ్ళు, ఇదేదో వింత పక్షిలాగా ఉంది, దీని అరుపు కూడా అస్సలు బాగోలేదు, ఇదిలా ఊరిలోకి వచ్చి అరవడం మన ఊరికే మంచిది కాదు అని అనుకుని దానినక్కడి నుండి తరిమేశారు. ఈ వింత పక్షి ఊర్లో ఎక్కడైనా అరిస్తే దాన్ని వెంటనే తరిమేయండి అని ఊరంతా చాటింపు వేయించారు. పాపం ఆ కాకి తన తెలివి తక్కువతనానికి బాధపడి ఆ ఊరు నుండి
అడవిలోకి పారిపోయింది. ఇక తన స్నేహితులిద్దరినీ కలవడానికి వద్దామనుకున్నా ఆ జనం దానిని ఊర్లో ఎక్కడా కనబడనీయకుండా తరిమేసేవారు. అయ్యో, నేనెంత తెలివి తక్కువ పనిచేశాను! నా మిత్రులని కలుసుకునే అదృష్టాన్ని కోల్పోయాను. వారితో హాయిగా ఉండేదాన్ని. కాని నా అసూయ వల్ల మంచి మిత్రులను విడిచి వెళ్ళిపోవలసి వస్తోంది అని బాధపడుతూ ఊరిని వదిలి అడవి లోపలికి వెళ్ళిపోయింది కాకి. ఈ కథ మీకోసంలో ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.